సకాలంలో స్పందించే ఏకైక నాయకుడు మా బాలనాగిరెడ్డి అని రౌడూర్ వైసీపీ నాయకులు ఆర్ఎం మల్లికార్జున రెడ్డి మరియు ఎస్టీడీ పాండురంగారెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ ఏ ఆపద వచ్చినా ఏ సమయంలో అయినా ఏ చిన్న కార్యకర్త ఫోన్ చేసినా వెంటనే స్పందించి తగిన సహాయం చేసే నాయకుడు మా బాలనాగిరెడ్డి అని కొనియాడారు. ఇలాంటి నాయకులే మన నియోజకవర్గ అభివృద్ధికి ఎంతో అవసరమన్నారు. ఈ గ్రామంలో సుమారుగా 1,70,00,000 రూపాయలతో చెరువును నిర్మించి త్రాగునీరు కోసం ఇంటింటికి కుళాయిలు కనెక్షన్లతో త్రాగునీటి సమస్య తీర్చిన ఘనత ఎమ్మెల్యే బాలనాగిరెడ్డికి చెందుతుందన్నారు. 2 నెలలు వచ్చే నీటిని 8 నెలల వరకు సరిపోయేంత వరకు సామర్థ్యాన్ని పెంచే మా గ్రామానికి త్రాగునీరు సమస్య తీర్చి సహాయాన్ని అందించిన బాలనాగిరెడ్డికి రుణపడి ఉంటామన్నారు. రాబోయే ఎన్నికల్లో 25,000 నుండి 30,000 మెజార్టీతో గెలిపించుకొని తీరుతామని ఆర్ఎం మల్లికార్జున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వస్తే బాగుంటుంది. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు వస్తే బాగుంటుంది? అన్ని కార్యక్రమాలు చేసినారు. రైతులకి కానీ ఏమి అమ్మఒడి కానీ స్కూల్ పిల్లలకి కానీ నాడు నేడు సబ్సిడీ వచ్చినాయి. ఎరువులు ఆర్బీకి అన్నీ చేసినారు. దాని నుంచి జగన్ రావాలని కోరుకుంటున్నాను. బాలారెడ్డి గెలిస్తే బాగుంటుందని. ఎందుకంటారంటే అప్పటి నుంచి పనులు చేసుకుంటూ వచ్చినారు. ఇంకా మిగిలిన కూడా చేపిస్తారని 20,000 నుంచి 30,000 వరకు మెజార్టీ వస్తుందని అనుకుంటున్నాం. మేము బాలారెడ్డే గెలిచాలి, బాలారెడ్డే ఉండాలి. ఎందుకంటే పగలు రాత్రి అనక ఫోన్ లిఫ్ట్ చేస్తుంటాడు. లేకుంటే నేను ఉండను, ఇంకోసారి వచ్చిపోండి మీరు అని చెప్తాడు. వచ్చినాక కానీ ఫోన్ చేసి పిలిపిస్తాడు. ఆయన సమస్యలు ఏమంటే కూడా అడిగి తెలుసుకొని చేస్తున్నాడు అన్ని. నా పేరు ఆర్ఎం మల్లికార్జున రెడ్డి. మరి జగనన్న రావాలా మా ఊరికి 170 లక్షలతో చెరువు చేసినాము. 2 నెలలు అవుతుండే నీళ్ళు, ఇప్పుడు 8 నెలలు అవుతున్నాయి నీళ్ళు. ఇంటింటికి కొలా చేస్తున్నారు. మరి మా తమ్ముని కొడుకుకి అమ్మఒడి వస్తుంది, నాకు రైతు భరోసా వస్తుంది, మరి 1.5 లక్ష ఇన్సూరెన్స్ వచ్చింది. మాకు అంతా బాగా జరగాలంటే మరి జగన్ రావాలా. మరి మన బాలారెడ్డి అన్న కానీ 4వసారి హ్యాట్రిక్గా గెలిచి మంత్రికి రావాలని మేము కోరుతున్నాము. మరి మంత్రి అయితే మాకు ఇంకా అభివృద్ధి చాలా ఎక్కువ అవుతుంది. రోడ్డు అయినాయి, సచివాలయం అయినాయి, స్కూల్ అయినాయి, మొత్తం బాగా చేస్తున్నారు. ఇటువంటి అభివృద్ధి ఆ ప్రభుత్వంలో జరగలేదు. ఇప్పుడు మన జగనన్న బాగా చేస్తున్నాడు కాబట్టి మనకి బాలారెడ్డి అన్న కానీ సహకరిస్తున్నాడు. రాత్రి 12 గంటలకు కానీ ఫోన్ చేస్తే ఎత్తి మాట్లాడతాడు. అటువంటి నాయకుడు మాకు దొరకడు. అందుకోసం మాకు దేవుడు లాంటి నాయకుడు దొరికినాడు కాబట్టి మేము అతనితో ఏమైనా సమస్యలు ఉంటే చెప్పి చేసుకోవాలి. కానీ ఊరికే పని చేయలేదని అతని మీద వేసి ఊరికే అబద్ధ ప్రచారం చేయొద్దండి. మాకు ఏమైనా సమస్య ఉంటే పోయి అడిగితే అతను చేయకుంటే మేము మాట్లాడాలా. ప్రతి ఒక్క సమస్య అతని గ్యారంటీగా చేసి పెడతాడు. కాకపోతే ఇంకా 4 రోజులు నిలబడండి పైన మాట్లాడి చెప్తానని చెప్తాడు. కానీ పని మాత్రం చెయ్యండి అని చెప్పడు. టీడీపీలో పోతే చేస్తాడు, వైఎస్ఆర్లో పోతే చేస్తాడు, సిపిఎం కాంగ్రెస్ ఎవరన్నా పోని వాళ్ళు మీ పార్టీ వాళ్ళ పార్టీ ఎందుకు వచ్చినారని అడగడు. ఆ కార్యకర్తలుగానే పిలిపించి కొట్లాడద్దండి, బాగుండండి అని చెప్తున్నాం. ఇప్పుడు మనది వెనకబడిన ప్రాంతం కాబట్టి మన ఎమ్మెల్యే 4వసారి గెలిచినప్పుడు మన మంత్రి అవుతాడు. మంత్రి అయితే మా అభివృద్ధి జరుగుతుందని నేను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఊర్లో గలాట జరిగింది. మన 15 సంవత్సరాలు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కానీ ఒక్క సంవత్సరం కూడా ఆ ఊర్లో గలాట జరగలేదు. గలాట లేని ఊరు ఉంటే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి మన ఎమ్మెల్యేని మరి ఇంకొకసారి గెలిచి మంత్రి మేము అంతా అభివృద్ధి చేస్తామని కోరుతున్నాము. గ్రామము ఎస్టీడీ పాండురంగారెడ్డి.